మోసాలు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఒక్కసారి రాష్ట్రాన్ని గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనిస్తే ఈరోజు మనకు కనిపించేటివి ఏమిటి అని అంటే, సూపర్ 6లు అన్నాడు, సూపర్ 7లు అన్నాడు. ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చినాడు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ గారి సంతకము, ఈయన సంతకము, ఇద్దరు సంతకాలు పెట్టిన బాండ్లు ఇచ్చినారు. త్రికరణ శుద్ధితో మేమిద్దరం కలిసి ప్రమాణం చేస్తూ ఉన్నాము, జూన్ 2024 నుంచి మీ ప్రతి ఇంటికి ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఏకంగా బాండ్లు ఇచ్చినాడు. అలాంటి బాండ్లు ఇచ్చి సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఇవాళ అవన్నీ కూడా పూర్తిగా మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. మేనిఫెస్టో అన్నది మన హయాంలో, మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కిందనో, ఒక బైబిల్ కిందనో, ఒక ఖురాన్ కిందనో భావిస్తూ 99% హామీలు నెరవేర్చినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని చెప్పిన పరిస్థితి మన పార్టీ మన హయాంలో జరిగితే, ఈరోజు మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్ళీ ఈరోజు చూస్తూ ఉన్నాం. కేవలం మారిందల్లా ఒక జగనే. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి, జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది మాత్రమే తేడా. గమనించినట్లయితే ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జగన్ ఇచ్చేటివన్నింటినీ ఇస్తాను, జగన్ ఇచ్చేటివే కాకుండా అంతకు మించి సూపర్ 6లు, సూపర్ 7లు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, బిర్యానీ పెట్టలేదు ఎలాగూ, ఉన్న పలావ్ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. ఒకవైపునేమో సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితులు, మరోవైపున మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి ఈరోజు పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల మధ్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈరోజు కనిపిస్తూ ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా ఈరోజు తిరోగమనంలోనే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఫలాని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి పోయి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తిరోగమనమే కనిపిస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? మన 5 సంవత్సరాల కాలంలో మనం 3,31,000 కోట్లు మనం అప్పులు మనం చేస్తే, ఆ 3,31,000 కోట్లలో 2,73,000 కోట్లు నేరుగా మీ జగన్ బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం చూశాం. ఆ 2,73,000 కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి, వారి ఆధార్ నెంబర్లు ఏమిటి అని కూడా మనం ఇవ్వగలుగుతాం. అంతగా మనం 3,31,000 కోట్లు అప్పు తెస్తే 2,73,000 కోట్లకు ఈ మాదిరిగా మనం జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం, ఆధార్ నెంబర్లతో సహా. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు తిరక్క మునిపి మనం 5 ఏళ్లలో 3,31,000 కోట్లు అప్పు చేస్తే, ఈయన 2 సంవత్సరాలు తిరక్క తలికే 3,52,000 కోట్లు తాను చేసిన గ్రాస్ అప్పులు, తాను చేసిన కమిటెడ్ అప్పులు ఏకంగా 3,52,000 కోట్లు దాటాయి. మరి 3,52,000 కోట్లు ఏమైనాయి? ప్రజలకు ఎందుకు బటన్లు లేవు? ప్రజల ఖాతాల్లోకి ఎందుకు రావడం లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఎవరి జోబీల్లోకి డబ్బంతా పోతా ఉంది అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. మన హయాంలో మనం ఎలా చేయగలిగాము, జగన్ హయాంలో జగన్ ఎలా చేయగలిగాడు, జగన్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? జగన్ చేయగలిగాడు,
చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం ఒకటే, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్ హయాంలో పుష్కలంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చేటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ చూసినా కానీ దోచుకో, పంచుకో, తినుకో. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితే లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా వీళ్ళు దోచుకోవడానికి, వీళ్ళు పంచుకోవడానికి, వీళ్ళు తినుకోవడానికే సరిపోతా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రానప్పుడు ఇక రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఈరోజు కనిపించేది ఏమిటి? లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. మళ్ళీ పోలీసుల దగ్గరుండి ఆ బెల్ట్ షాపులు అమ్మించే కార్యక్రమం.